Right. Good afternoon, everyone. From the last class, Fermi energies, the conclusion of the different equations collect from the concentration of electron and concentration of hole equations. Please refer the once again. And the previous one, Fermi level classifications. Okay, that is intrinsic, extrinsic. Again, extrinsic two types, N type and P type extrinsic level. Those levels find out the Fermi level function. Okay, in the conclusion of the Fermi level functions, it requires some concentration of electron and concentration of hole. Okay, the concentration of electron and hole derivation function is the first one conclusion equation. Number of electrons in conduction band is Ni is equal to, okay, Nc into e power minus of Ec minus Ef by Kt. సో ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకుని మనం ఫెర్మి లెవెల్ ఇన్ ఎన్ టైప్ డెరైవ్ చేస్తాం. ఓకేనా, ఆ ఈక్వేషన్ ఏం చేస్తున్నామండి, అవి ఫెర్మి లెవెల్ ఎన్ టైప్ ఆఫ్ ది ఈజ్ ఈఎఫ్. ఈఎఫ్ ఏదైతే ఈక్వేషన్ ఉందో ఈఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఈక్వేషన్ టేకింగ్ ఎల్ బోత్ సైడ్స్. ఇన్ దిస్ వన్ లెట్ ఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది డోనర్ స్టేట్ కాబట్టి ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్డీ కాబట్టి సింప్లిఫై చేస్తాం. ఓకే, ఎన్డీ తీసుకుని ఎన్డీ ఈజ్ ఈక్వల్ టు ఎన్సీ ఇంటూ సమ్ ఎక్స్పోనెన్షియల్ టర్మ్. Taking L on both sides, simplify the EF. That EF is equal to, అంత తీసుకున్నాము అవి, EF is equal to, ఈ మోడల్లో చూసారా, EF is equal to EC మైనస్ ఇది P టైప్ ఇది. ఓకేనా, ఇది P టైప్ మెటీరియల్ డెరివేషన్ ఇది. EC మైనస్ KT ఇంటూ ln ఆఫ్ NC బై ND. అది ఫెర్మి లెవెల్ డెరివేటివ్ ఫంక్షన్. ఓకే, సెకండ్ ఈక్వేషన్, కన్సిడర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్. Number of holes in valence band, let Pi is equal to Na equals to, okay, ఇది Na గా తీసుకున్నాం లాస్ట్ క్లాస్ ఈక్వేషన్. Na equals to Nv into e power of minus Ef minus Ev by Kt. ఓకే, ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకుని మనకి ఫెర్మి లెవెల్ EF తీసుకున్నారు P టైప్. సో ఫస్ట్ వన్ ఎన్ టైప్ ఫెర్మి లెవెల్ ఎనర్జీ, ఫెర్మి ఎనర్జీ. సెకండ్ వన్ ఉంది P మెటీరియల్ ఫెర్మి ఎనర్జీ. P మెటీరియల్ ఫెర్మి ఎనర్జీ ఇక్కడ డెరైవ్ చేస్తాము. లెట్ EF ఇస్ ఈక్వల్ టు EV మైనస్ KT ఇంటూ లాగ్ కదండి ln ఆఫ్ Na బై Nv. ఓకే, సో ఈ రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి. థర్డ్ వన్ ఇంట్రిన్సిక్ కండిషన్. యూనో N ఈజ్ ఈక్వల్ టు P కాబట్టి ది ఇంట్రిన్సిక్ కండిషన్, సెమీ కండక్టర్ ఇంట్రిన్సిక్ కండిషన్, EF ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ ది కండక్షన్ అండ్ వ్యాలెన్స్ ఎనర్జీ. ఈ మూడు ఈక్వేషన్స్ మనం లాస్ట్ క్లాస్ డెరైవ్ చేసాము. ఓకే, వెన్ Ni ఈజ్ ఈక్వల్ టు Pi తీసుకున్నప్పుడు Mn ఈజ్ ఈక్వల్ టు MP, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈక్వల్స్ మాస్ ఆఫ్ హోల్ అయినప్పుడు Nc ఈక్వల్స్ టు ND అవుతుంది ఇది. ఓకేనా, Nc ఈక్వల్స్ టు ND. నా ఈ ఈక్వేషన్స్ అన్ని యూజ్ చేసుకుని టుడే డిస్కస్ ది ఓపెన్ సర్క్యూట్ పిఎన్ జంక్షన్. ఓపెన్ సర్క్యూట్ పిఎన్ జంక్షన్ నుంచి ఒక పొటెన్షియల్ అనేది మనకి డెరైవ్ చేయాలి, వోల్టేజ్. ఓకే, ఆ వోల్టేజ్ తీసుకోవడానికి మనకి బ్యాండ్ డయాగ్రామ్స్, ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్స్ యూజ్ చేసుకుని వాటి యొక్క పొటెన్షియల్ కాంటాక్ట్స్ అని ఉంటాయి. పొటెన్షియల్ కాంటాక్ట్స్ కొన్ని ఈక్వల్ పొటెన్షియల్ కాంటాక్ట్స్ ఉంటాయి. ఆ ఈక్వల్ పొటెన్షియల్ నుంచి ఫెర్మి లెవెల్ షిఫ్ట్ టువర్డ్స్ ది కండక్షన్ బ్యాండ్ అండ్ వ్యాలెన్స్ బ్యాండ్ తీసుకుంటే ఆ కండిషన్స్ ఏమొస్తాయి చూసి ఆ కండిషన్ నుంచి కన్సిడర్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్, అవి కండిషన్, మూడు కండిషన్ తీసుకుని ఫైనల్ అవుట్పుట్ వోల్టేజ్ డెరైవ్ చేస్తాం. అన్మ్యూట్ మ్యూట్ చేయండి అందరూ, డిస్టర్బెన్స్ వస్తుంది. రైట్, అందరూ మ్యూట్ చేశాను, చెక్ చేసుకున్నాను. ఇది ఓకే కదా. సో 3 లెవెల్స్ ఆఫ్ ఈక్వేషన్స్ వచ్చినాయి కాబట్టి ఇది సెకండ్ ఈక్వేషన్ కదా. ఎన్ టైపు, పి టైపు అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ హోల్ టైప్, ఈ రెండు వచ్చినాయి. ఇంకొక స్లైడ్ పెడతాను చూడండి ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్కి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? ఫెర్మి ఎనర్జీ ఇన్ ఇంట్రిన్సిక్, ఎక్స్ట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ పి టైప్ అండ్ ఎన్ టైప్. Otherwise, we will move in the next slide.
రైట్. ఇదండి లాస్ట్ టాపిక్ అయితే ఫెర్మి లెవెల్లో లాస్ట్ టాపిక్ ఇది ఇవాళ అయిపోతే రేపటి నుంచి పిఎన్ జంక్షన్ డయోడ్స్ కంటిన్యూ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇస్ యాజ్ పర్ ది సిలబస్. ఇది పిఎన్ జంక్షన్ లో వస్తుంది యాక్చువల్గా. ఇది పిఎన్ జంక్షన్ లో వన్ ఆఫ్ ది ఎనర్జీ బ్యాండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఓపెన్ సర్క్యూట్ పిఎన్ జంక్షన్. ఓకే, ఇది ఓపెన్ సర్క్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ పిఎన్ జంక్షన్స్ లో క్లోజ్డ్ సర్క్యూట్స్ మీన్స్ విత్ DC battery. When DC battery is applied to the both junctions, means P type and N type regions, then what about that structure of the PN junction, characteristics, temperature dependence, and different types of the other diodes. Okay na? Adi next PN junction lo discuss chedam. Now in this one, energy band structure of open circuit PN junction. Okay, ఒకసారి ఒక పాయింట్ చూడండి. The energy band diagram of PN region, P material and N type material. Okay, PN region shown in figure, bottom left hand figure ఇది. సార్ మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే చూడండి ఇందులో ఏమేమి ఉన్నాయో. సో in this one left side region is the first region, P region. ఓకేనా, ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాను. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్ రీజియన్ P రీజియన్, ఓకే, రైట్ సైడ్ రీజియన్ N రీజియన్, అండ్ మిడిల్ రీజియన్ ఇస్ ద స్పేస్ ఛార్జ్ రీజియన్. సో టోటల్ మనకి పిఎన్ జంక్షన్ 3 రీజియన్స్ డివైడ్ చేసాము. లెఫ్ట్ సైడ్ కండక్షన్ బ్యాండ్ P రీజియన్, రైట్ సైడ్ N రీజియన్, మిడిల్ ఇస్ ద డిప్లెషన్ రీజియన్ ఆర్ స్పేస్ ఛార్జ్ రీజియన్, బోత్ ఆర్ సేమ్. ఇక్కడ కొన్ని ఈక్వల్ పార్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం చూడండి. జనరల్ ఫిజికల్ గా డయాగ్రామ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఇండికేషన్ ఇచ్చాను చూసారా, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని 3 ఈక్వల్ పార్ట్స్ అనమాట ఇవన్నీ కూడా, ఈచ్ బ్లాక్. ఓకే, టాప్ సైడ్ పాయింట్ తీసుకుంటే కనుక మీకు ఈ పార్ట్. సో మొత్తం టోటల్ పార్ట్ ని, టోటల్ డయాగ్రామ్ ని ఇది ఒక పార్ట్ గా డివైడ్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇది ఒక పార్ట్, ఇది ఒక ఈక్వల్ పార్ట్. సెకండ్ వన్ ఇక్కడికి ఇది ఒక ఈక్వల్ పార్ట్. E1 అనేది ఇండికేట్ చేస్తాను చూడండి, రెడ్ మార్క్ లో ఉన్నది E1 ఒకటి. ఇక్కడ పై పార్ట్ లో ఉన్నది E0, ఇది ఒక ఈక్వల్ పార్ట్. బాటమ్ సైడ్ లో ఉన్నది ఇక్కడ నుంచి ఇది ఇక్కడ వరకు అనమాట. ఓకేనండి, ఇది చూడండి, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, 3 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసుకోండి. ఫస్ట్ స్క్రీన్ లో మన డయాగ్రామ్ డ్రా చేసుకున్నప్పుడు, ఓకే, ఫస్ట్ ఈక్వల్, సెకండ్ ఈక్వల్, థర్డ్ ఈక్వల్ పార్ట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఈక్వల్ పార్ట్ ఒక E0 ఈక్వల్ అవుతుంది. సెకండ్ పార్ట్ E1 ప్లస్ E2, చూడండి రెండు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి E1 ప్లస్ E2 కలిపి ఇక్కడ E0 వస్తుంది. అంటే ఫస్ట్ వన్ లో ఒక E0 గ్యాప్ ఎనర్జీ అనమాట, అది ఎనర్జీ పొటెన్షియల్, కాంటాక్ట్ పొటెన్షియల్ అంటాం ఇవి. ఇది ఒక E0 ఉంది. సెకండ్ ఇక్కడ E0 ఉంది. హియర్ దిస్ E0 ఈజ్ ఈక్వల్ టు E1 ప్లస్ E2 అని. ఓకే, ఫస్ట్ టాప్, దట్ మీన్స్ ఫెర్మి లెవెల్ షిఫ్ట్ టువర్డ్స్ ది కండక్షన్ బ్యాండ్ అనేది ఒక E1 కి తీసుకుంటే, ద సేమ్ ఫెర్మి లెవెల్ షిఫ్ట్ టువర్డ్స్ ది వ్యాలెన్స్ బ్యాండ్, క్లోజర్ టు వ్యాలెన్స్ బ్యాండ్ తీసుకుంటే E2 అవుతుంది. సో దిస్ ఈక్వేషన్ ఇస్ E1 ప్లస్ E2 గా తీసుకుంటాం ఈ పార్ట్ ని. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ E0. సెకండ్ ఈక్వలెంట్ పార్ట్ ఇస్ ద అనదర్ E0. ఓకేనా, ఫస్ట్ E0 టాప్ సైడ్ ఇన్ ద కండక్షన్ బ్యాండ్. సెకండ్ వన్ ఇస్ ద ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ E0, ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ ఇస్ ద వ్యాలెన్స్ బ్యాండ్ ఎనర్జీ గ్యాప్. చూసారా, 1, 2, 3 అనేవి 3 ఈక్వల్ పార్ట్స్ గా తీసుకున్నారు డయాగ్రామ్ ని. రైట్, ఇప్పుడు చూడండి, P రీజియన్ లెఫ్ట్ సైడ్ కండక్షన్ బ్యాండ్, N రీజియన్ కండక్షన్ బ్యాండ్. అంటే టాప్ సైడ్ రీజియన్ కండక్షన్ బ్యాండ్, లెఫ్ట్ సైడ్ P రీజియన్, రైట్ సైడ్ N రీజియన్ తీసుకున్నారు. మిడిల్ వన్ ఇస్ ద స్పేస్ ఛార్జ్ రీజియన్, టాప్ సైడ్ ఇస్ ఓవర్. అగైన్ బాటమ్ సైడ్ వ్యాలెన్స్ బ్యాండ్ కాబట్టి వ్యాలెన్స్ బ్యాండ్ ఇన్ P రీజియన్, and left side valence band in N region in the right side. Middle region is the space charge region. Got it? So top side, bottom side regions over. Top side conduction band, bottom side valence band. ఈ టాప్ సైడ్ లో 3 రీజియన్స్ ఉన్నాయి చూడండి, P రీజియన్, స్పేస్ ఛార్జ్ రీజియన్, N రీజియన్ రెస్పెక్టివ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ సైడ్. అలాగే బాటమ్ సైడ్ P రీజియన్, స్పేస్ ఛార్జ్ రీజియన్, N రీజియన్ లెఫ్ట్ టు right side, bottom side in the valence band. Now it is the energy band diagram for a energy band diagram for a PN junction
అండర్ ఓపెన్ సర్క్యూట్ కండిషన్స్. అండర్ ఓపెన్ సర్క్యూట్ కండిషన్స్. ఇప్పుడు దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనేది చెక్ చేద్దాం. ఇక టాప్ సైడ్ ఒక E0, బాటమ్ సైడ్ ఒక E0, మిడిల్ సైడ్ ఒక E0 ఉన్నాయి కదా. ఈ E0 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఎనర్జీ కాంటాక్ట్ పొటెన్షియల్స్ ఒక కండిషన్స్ అప్లై చేసుకోవాలి. యాజ్ పర్ ది డయాగ్రామ్ సార్ చూడండి, అవి ఈ రీజన్స్ 3 స్ప్లిట్ చేసిన తర్వాత మనం డయాగ్రామ్ ఇలాగా డివైడ్ చేసుకోండి. టాప్ సైడ్ అనేది కూడా ఒక రీజన్ కండక్షన్ బ్యాండ్, బాటమ్ సైడ్ అనేది కూడా ఒక రీజన్. ఇలా తీసుకున్నారనుకోండి, ఈ మిడిల్ రీజన్ సెంట్రల్ లెవెల్ చూసారండి. సెంట్రల్ లెవెల్ ఫెర్మి లెవెల్. ఈ ఫెర్మి లెవెల్ షిఫ్ట్ టువర్డ్స్ ద కండక్షన్ బ్యాండ్ తీసుకున్నప్పుడు ఇక్కడ డాటెడ్ లైన్స్ ఇచ్చాము, ఓకేనా. ఈ పార్ట్ ఎంత వరకు వస్తుంది అనేది. అలాగే బాటమ్ సైడ్ బ్యాలెన్స్ బ్యాండ్ తీసుకున్నప్పుడు మూవ్మెంట్ అయినప్పుడు ఈ ఎనర్జీ రిక్వైర్డ్ సమ్ ఎనర్జీ, ఆ రిక్వైర్డ్ ఎనర్జీ అనేది పొటెన్షియల్ కాంటాక్ట్స్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత చెప్తాను అవి. సో ఫస్ట్ డయాగ్రామ్ తీసుకున్నారు కదా, ఫస్ట్ 3 ఈక్వల్ పార్ట్స్ 1, 2, 3 ఈక్వల్ పార్ట్స్ తీసుకుని ఈ డయాగ్రామ్ షేడింగ్ లెవెల్ అలా తీసుకోండి. ఇది ఫైనల్ స్ట్రక్చర్. ఇప్పుడు దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే E0 అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, E0 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ డిఫరెన్స్ కాంటాక్ట్ పొటెన్షియల్ అనేది ఒకటి ఐడెంటిఫై చేయాలి. ఒకసారి చూడండి, మనకి గ్యాప్ ఎనర్జీ అనేది ఈ టోటల్ పార్ట్ ఎంత అనేది, ఎనర్జీ బ్యాండ్ లో టాప్ సైడ్ ఎనర్జీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్, మిడిల్ ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్, బాటమ్ బ్యాలెన్స్ బ్యాండ్ ఉంది కదా. నెక్స్ట్ కండక్షన్ బ్యాండ్స్ తీసుకునేటప్పటికి మిడిల్ రీజియన్ ఫెర్మి లెవెల్ అన్నాం. సెంటర్ ఆఫ్ ది గ్రావిటీ ఆఫ్ ది కండక్షన్ బ్యాండ్ ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ ఈజ్ నోన్ యాజ్ ఫెర్మి లెవెల్ యాజ్ పర్ ది డెఫినేషన్. నెక్స్ట్ టోటల్ గ్యాప్ ఎనర్జీ ఎంత వస్తుంది, ఈ మిడిల్ ఇదంతా కూడా గ్యాప్ ఎనర్జీ ఈజీ, గ్యాప్ ఎనర్జీ ఈజీ. ఓకే, దీంట్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ చూడండి, ఇక్కడ డాటెడ్ లైన్ ఇండికేషన్ ఇక్కడ వరకు తీసుకున్నారు. ఈ ఫెర్మి లెవెల్ షిఫ్ట్ టువర్డ్స్ ది కండక్షన్ బ్యాండ్ మూవ్మెంట్ తీసుకుంటే, ఓకేనా, ఎక్కడ వరకు షిఫ్ట్ అయింది, ఈ పార్ట్ వరకు. లెట్ ఇట్ ఈస్ ద హాఫ్ ఆఫ్ ది గ్యాప్ ఎనర్జీ, అంటే టోటల్ గ్యాప్ ఎనర్జీలో ఈ ఫెర్మి లెవెల్ షిఫ్ట్ టువర్డ్స్ కండక్షన్ బ్యాండ్. ఇదే కదా కండక్షన్ బ్యాండ్. ఇది కండక్షన్ బ్యాండ్ ఈక్వల్ పార్ట్ కి వచ్చేసరికి ఏమైంది, ఇది హాఫ్ ఆఫ్ ది గ్యాప్ ఎనర్జీ EG/2 గా తీసుకున్నది. ఇక్కడ చూడండి, రిమైనింగ్ ఏమవుతుంది, అగైన్ రిమైనింగ్ టాప్ సైడ్ ఇట్ ఈస్ EG/2, హాఫ్ ఆఫ్ ది గ్యాప్ ఎనర్జీ. దేర్ ఫోర్ టోటల్ గ్యాప్ ఎనర్జీని, ఓకేనా, ఈ ఫెర్మి లెవెల్ షిఫ్టింగ్ తీసుకునేటప్పుడు హాఫ్ ఆఫ్ ది గ్యాప్ ఎనర్జీ కింద తీసుకుంటున్నాం. అంటే దిస్ ఫెర్మి లెవెల్ షిఫ్ట్ టువర్డ్స్ ది కండక్షన్ బ్యాండ్ తీసుకున్నప్పుడు ఇది హాఫ్ గ్యాప్ ఎనర్జీ, టాప్ సైడ్ హాఫ్ గ్యాప్ ఎనర్జీ. స్టడీ చేయండి అమ్మ జాగ్రత్తగా డయాగ్రామ్. ఇది తెలిస్తే కనుక మీకు ఈక్వేషన్ చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ బాటమ్ ఈ లెఫ్ట్ కండక్షన్ బ్యాండ్ వైపు చూడండి. దిస్ ఫెర్మి లెవెల్ షిఫ్ట్ టువర్డ్స్ ది వ్యాలెన్స్ బ్యాండ్ తీసుకుంటే, సో ఇట్ ఈస్ హాఫ్ ఆఫ్ ది గ్యాప్ ఎనర్జీ అండ్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది గ్యాప్ ఎనర్జీ. ఇది మీకు డాటెడ్ షేడ్ సెక్షన్ లో చూపించారు చూడండి. ఇది డాటెడ్ సెక్షన్ చూపించారు చూసారా. దిస్ డాటెడ్ సెక్షన్ ఇండికేట్స్ దిస్ ఫెర్మి లెవెల్ షిఫ్ట్ టువర్డ్స్ ది కండక్షన్ బ్యాండ్ టాప్ సైడ్, షిఫ్ట్ టువర్డ్స్ ది వ్యాలెన్స్ బ్యాండ్ ఇన్ ది బాటమ్ సైడ్. సో ఈ షిఫ్టింగ్ లెవెల్స్ అనేవి ఎలా తీసుకున్నాము, ఈ ఫెర్మి లెవెల్ షిఫ్టింగ్ టువర్డ్స్ బాటమ్ టాప్ సైడ్ తీసుకుంటే లెట్ ది షిఫ్టింగ్ లెవెల్ ఈజ్ E1. చూడండి టాప్ సైడ్ యారో మార్క్ ఉంచుతారా, ఫ్రమ్ ది మిడిల్ లైన్ గ్యాప్ ఎనర్జీ, ఫెర్మి లెవెల్ ఎనర్జీ. నౌ బాటమ్ సైడ్ షిఫ్టింగ్ తీసుకున్నారు అనుకోండి టువర్డ్స్ ది వ్యాలెన్స్ బ్యాండ్, అప్పుడు ఏమవుతుంది, దిస్ షిఫ్టింగ్ లెవెల్ ఈజ్ ద లెట్ E2. సో దిస్ ఫెర్మి లెవెల్ షిఫ్ట్ టువర్డ్స్ ది టాప్ సైడ్ కండక్షన్ బ్యాండ్ ఈజ్ లెట్ E1 and bottom side is shift towards the valence band is the E2. So sum of the E1 and E2 is equal to let one of the E0. అదే మనకి షిఫ్టింగ్ లెవెల్ సమ్ ఆఫ్ ది టాప్ సైడ్ అండ్ బాటమ్ సైడ్ షిఫ్టింగ్ లెవెల్ ఈక్వల్స్ టు టోటల్ గ్యాప్ ఎనర్జీ E1 ప్లస్ E2 ఈజ్ ఈక్వల్ టు ఇలా E0 గా తీసుకున్నారు. అంటే ఒక E0 ఈక్వేషన్ వచ్చింది మనకి E1 ప్లస్ E2 గా తీసుకున్నారు. దీస్ టూ ఆర్ షిఫ్టింగ్ లెవెల్స్, ఫెర్మి లెవెల్ షిఫ్టింగ్ లెవెల్స్ టువర్డ్స్ కండక్షన్ అండ్ వ్యాలెన్స్ బ్యాండ్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 E0. ఇంకొక ఇక్కడ E0 ఉంది, ఇక్కడ ఒక E0 ఉంది. దీని ఈక్వేషన్స్ కూడా సాల్వ్ చేసుకుందాం ఫ్రమ్ ద డయాగ్రామ్. దాని కండిషన్ ఏంటి, దిస్ E0 ఈజ్ ఈక్వల్ టు హియర్ దిస్ పార్ట్ ఈస్ ఇక్కడ నుంచి ఇది రావాలి. యునో ఫెర్మి ఎనర్జీ EF, కండక్షన్ ఎనర్జీ ఇన్ P రీజియన్ ఈజ్ ECP. అర్థమైందండి అవి. దీస్ రీజియన్స్ ఆర్, one is central level Fermi energy and top side is conduction energy in P region is equal to ECP.
Okay, got it. Next bottom side valence energy in p region. So left side region అంతా కూడా మనకి p region కి తీసుకున్నాం కాబట్టి indicate corresponding region with conduction energies, valence energies. So ECP, EVP, top side and bottom side respectively. Middle region is the Fermi energy. అలాగే రైట్ సైడ్ పార్ట్ చూడండి, కండక్షన్ ఎనర్జీ ఇన్ ఎన్ రీజియన్, ఇది ఈ పార్ట్, టాప్ సైడ్ అండ్ బాటమ్ సైడ్. ఓకే, ఎన్ రీజియన్. సో కండక్షన్ ఎనర్జీ ఇన్ ఎన్ రీజియన్ ఈసీఎన్ అండ్ బాటమ్ సైడ్ వ్యాలెన్స్ ఎనర్జీ ఇన్ ఎన్ రీజియన్ ఈవిఎన్. ఓకేనా, రైట్ సైడ్ పార్ట్ రీజియన్ ఎనర్జీ బ్యాండ్స్ తీసుకుంటే నౌ ఇట్ ఈస్ హలో, మెసేజెస్ పెడుతున్నారు చూడండి ఎవరు. టోటల్ స్ట్రెంగ్త్ 84 ఇచ్చారు. చెక్ చేసుకోండి, మరి అన్నెసరీ మెసేజ్లు ఏమేమి వస్తున్నాయి. ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. రికార్డ్ అవుతుంది అది డేటా. ఓకే, నెంబర్స్ ఐడెంటిఫై అయ్యారంటే తర్వాత మీదే ప్రాబ్లం. చెక్ ఆల్ ఆఫ్ యూ. రైట్. So in this one, in the right side regions, Fermi energies, conduction energy and valence energy, Fermi level. Okay, 3 types of energies identify chesam. One more, observe valence energy in the p region, I mean conduction energy in the p region, valence energy in n region. What is the difference here? Let left side p region, right side n region, then p region is always higher than n region. So p region either left side or right side, మీరు ఎక్కడైనా తీసుకోండి, నో ప్రాబ్లం. సపోజ్ ఎన్పి తీసుకున్నారు అనుకోండి, ఎన్పి రీజియన్ తీసుకున్నారు అనుకోండి, డయాగ్రామ్ ఎంత ఏమవుతుంది, ఇంటర్చేంజ్ అవుతుంది, లెఫ్ట్ టు రైట్ ఇంటర్చేంజ్ అవుతుంది. ఓకేనా, మీ రీజియన్స్ తీసుకుని ఈ ఇండికేషన్స్ రాంగ్ గా చేశారనుకోండి, ఇది ఈక్వేషన్ రాదు. ప్లీజ్ రిమెంబర్ లెఫ్ట్, అందుకనే లెఫ్ట్ మోస్ట్ రీజియన్ ఇస్ పి రీజియన్ తీసుకుంటే హియర్ పి రీజియన్ ఈజ్ హయ్యర్ దాన్ ది ఎన్ రీజియన్. అంటే కండక్షన్ రీజియన్స్, కండక్షన్ energy in p region is higher than conduction energy in n region. Please remember, in the conduction band. Similarly, valence band also, valence energy in p region is higher than valence energy in n region. So దీన్ని బట్టి మీకు తెలుస్తుంది ఏంటి, p region is higher than n region energy bands అని. ఒకవేళ మీకు పిఎన్ టైప్ కాకుండా ఎన్పి తీసుకున్నారు అనుకోండి, డయాగ్రామ్ స్ప్లిట్ చేయండి, అలాగా రివర్స్ చేసుకోండి, అవి అలా అయినా రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, డయాగ్రాము ఇలా వస్తుంది. సపోజ్ లెఫ్ట్ సైడ్ ఎన్ రీజియన్ తీసుకుంటే రైట్ సైడ్ పి రీజియన్ తీసుకున్నారు అనుకోండి, నో పి రీజియన్ ఈజ్ హైయర్ దాన్ ఎన్ రీజియన్, అలా అయినా డ్రా చేయొచ్చు. బోత్ ఆర్ పాసిబుల్. రైట్. దెన్ ఇప్పుడు ఎన్ని వచ్చినాయి చూడండి, మనకి ఒక ఈనాట్ వచ్చింది, మిడిల్ ఈనాట్ ఈజ్ ద E1 ప్లస్ E2 అని ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ టాప్ సైడ్ ఈనాట్ ఒకటి, బాటమ్ సైడ్ ఈనాట్ ఒకటి సింప్లిఫై చేయాలి. సో ఫస్ట్ ఈనాట్ కావాలి అంటే, ఓకేనా, దీని డిఫరెన్స్ ఏమవుతుందో చూడండి ఒకసారి. ఈనాట్ కావాలంటే ఏమవుతుంది, కండక్షన్ ఎనర్జీ ఇన్ పి రీజియన్ అంటే కాంటాక్ట్ పొటెన్షియల్స్ తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా, ఈ ఈనాట్ కావాలంటే ఈ పార్ట్ కావాలన్నమాట, ఈ పార్ట్ మటుకు మనం తీసుకుంటాం. సో ఇది కావాలంటే ఈసీపీ మైనస్ ఈసీఎన్. ఓకేనండి, ఈసీపీ మైనస్ ఈసీఎన్ ఇస్ వన్ ఆఫ్ ది ఈనాట్ తీసుకోవచ్చు కదా. రైట్. నెక్స్ట్ ఈసీపీ తీసుకోవాలనుకున్నప్పుడు ఈసీపీ మైనస్ ఈసీఎన్ ఈక్వల్స్ టు ఈ పొజిషన్ లో గ్యాప్ ఆఫ్ ది గ్యాప్ ఎనర్జీ మైనస్ ఈజీ బై 2 అనేది వస్తుంది. అది ఈక్వేషన్ వచ్చినప్పుడు సింప్లిఫై చేసి చెప్తాను. సిమిలర్లీ బాటమ్ సైడ్ ఈ నాట్ కావాలంటే ఏం చేస్తాము, ఇదిగో ఈ నాట్, ఇది డిఫరెన్స్ తెలియాలి. ఈసీపీ ఈవీపీ మైనస్ ఈవిఎన్, అంతే కదా. ఈ లెవెల్ ఈవీపీ మైనస్ బాటమ్ లెవెల్ ఈజ్ ఈవిఎన్. సో ఇది తీసుకుంటే కనుక మనకి ఈ నాట్గా డిఫైన్ చేయొచ్చు. ఈ ఈసీపీ ఈవిఎన్ కావాలి అనుకుంటే కనుక మనకి గ్యాప్ ఎనర్జీ కూడా ఒక ఈక్వేషన్ వస్తుంది, నెక్స్ట్ పేజ్ లో వస్తుంది, చేద్దరు. సో ఇట్ ఈస్ ద ఎనర్జీ బ్యాండ్ లెవెల్ ఆఫ్ ది ఓపెన్ సర్క్యూట్ పిఎన్ జంక్షన్. ఓకే, ఒకసారి పాయింట్స్ ఇప్పుడు చెప్పినవి ఎందులో ఉంటాయి కండిషన్స్ చూడండి, హిట్ చేస్తాను. ఫస్ట్ వన్, ద ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ ఆఫ్ పిఎన్ జంక్షన్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. అండ్ సెకండ్ లెవెల్ చూడండి, ఫెర్మి లెవెల్ ఈఎఫ్ ఈజ్ క్లోజర్ టు ది conduction band edge. ECN is n-type material and
closer to the valence band edge EVP in the p-type material respectively. ఓకే, జాగ్రత్త చూసుకోండి. ఫెర్మి లెవెల్ EF అనేది ఫెర్మి లెవెల్ EF is closer to conduction band. Okay, when it is at in the conduction energy diagram లో చూడండి, this Fermi level ఇక్కడ అబ్జర్వ్ చేయండి. This Fermi level EF is closer to the conduction energy in n region. ఇదే కదా ఇందాక ఇచ్చిన పాయింట్ అదే. Similarly this Fermi level closer to the EVP in p region. అదే మీకు సెకండ్ పాయింట్ ఇండికేట్ చేస్తుంది. సో దాన్ని బట్టి మనం డయాగ్రామ్ రాసాము. Once again, this Fermi level closer to the conduction energy in n region, so that is ECN, and this Fermi level closer to the valence energy in p region, this one. So left side లో ఇక్కడ వస్తుంది, రైట్ సైడ్ లో ఇక్కడ క్లోజర్ ఎనర్జీ వస్తుంది. Got it? Next point is the conduction band edge EVP in the same way. తీసుకున్న p-type material conduction cannot be at the same level as the ECN. ఇందాక చెప్పినట్టుగానే రెండు ఎనర్జీస్ డిఫరెంట్ అండి అవి. ఇట్ ఈస్ నాట్ సేమ్. The conduction band edge ECP in p region material cannot be at the same level as the ECN. So both are different. But conduction energy in p region is higher than conduction energy in n region. ఓకే, అదే పాయింట్ మీకు నెక్స్ట్ దాంట్లో వస్తుంది. నెక్స్ట్ ఈ పిఎన్ జంక్షన్ కండక్షన్ బ్యాండ్ ఈసీపీ ఎడ్జ్ కండక్షన్ బ్యాండ్ ఎడ్జ్ ఈసీపీ ఇన్ పి మెటీరియల్ ఈజ్ హయ్యర్ దాన్ ఈసీఎన్ ఇన్ ఎన్ మెటీరియల్. ఇందాక చెప్పినట్టు డయాగ్రామ్ లో చూసుకోండి. దిస్ వన్, ద కండక్షన్ ఎనర్జీ ఇన్ పి రీజియన్, ఓకే, ఈసీపీ ఈజ్ హయ్యర్ దాన్ కండక్షన్ ఎనర్జీ ఇన్ ఎన్ రీజియన్ ఈసీఎన్. సో అక్కడే మీకు ఇక్కడ పాయింట్ యాడ్ చేశారు. అండ్ సిమిలర్లీ valence band edge EVP in p region, here valence energy in p region EVP is higher than valence energy in n region EVN as shown in figure. సో ఈ కండిషన్స్ అన్ని కూడా అప్లై చేసుకుని మనం డయాగ్రామ్ రాస్తాము. దీని నుంచి ఫైండ్ అవుట్ ది ఈనాట్ అనేది మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. రైట్, కమ్ టు ద మెయిన్ పాయింట్ where E0 represents the potential energy of the electrons at the junction. Understand? E0 represents the potential energy of the electrons at the junction. So అది find out చేస్తాం. Come to the next slide. సో ఇందాక డయాగ్రామ్ కొంచెం రిజ్యూమ్ చేసుకోవడం, లేదంటే మీరు ఇండివిజువల్ విజిబిలిటీ వస్తుంది కాబట్టి చెక్ చేసుకోండి. Let E1 and E2 represents the shifts in the Fermi level from intrinsic condition in p region and p and n materials respectively. Okay, the total shift in the energy levels E0 is given by E0 is equal to E1 plus E2. ఇది ఒక E0 రిప్రజెంట్ చేసిన ఫస్ట్ ఈక్వేషన్. అంటే ఫెర్మి లెవెల్ షిఫ్ట్ టువర్డ్స్ ది కండక్షన్ బ్యాండ్, దట్ ఈస్ లెట్ E1 అని. ఓకే, డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తున్నాం ఇందాక, రీకలెక్ట్ చేసుకోండి. This E0, there are three E0 equations. E0 is equal to E1 plus E2. Second one is difference of the contact potentials ECP minus ECN top side, and bottom side E0 is the EVP minus EVN. Let these three equations ఒక ఈక్వేషన్ 1 గా డిఫైన్ చేశారు. ఓకే, మీన్స్ Fermi level shift towards the conduction band is E1 top side, and Fermi level shift towards the valence band is the E2. So sum of these E1 and E2 equals to let one E0 in the middle region at forbidden energy gap side, and the top side difference contact potential ECP, conduction energy in p region is higher than conduction energy in ECN అన్నాం కాబట్టి ఆ డిఫరెన్స్ మనకి ఇంకొక E0 గా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ బాటమ్ సైడ్ కండక్షన్ ఎనర్జీ వ్యాలెన్స్ ఎనర్జీ ఇన్ p region is higher than వ్యాలెన్స్ ఎనర్జీ హయ్యర్ రీజియన్ కాబట్టి ఆ డిఫరెన్స్ కాంటాక్ట్ పొటెన్షియల్ ని మనకి ఎనదర్ ఈనాట్ గా డిఫైన్ చేశారు. ఓకేనా, ఒకసారి ప్రీవియస్ ఈక్వేషన్ లో చూపిస్తాను చూడండి డయాగ్రామ్ లో. ఇది ఫస్ట్ E0, ఓకేనా, E0 ఈజ్ ఈక్వల్ టు E1 ప్లస్ E2
ఇంతకుముందే చెప్పాను. హియర్ E0 ఈజ్ ఈక్వల్ ఫస్ట్ E0 ఈక్వల్స్ టు E1 ప్లస్ E2 అని. సెకండ్ E0 ఈజ్ ఈక్వల్ టు ECN ECP మైనస్ ECN. ఈ డిఫరెన్సే కదా మనకి E0 తీసుకున్నాము. థర్డ్ వన్ ఈజ్ థర్డ్ E0, ఇది ఫస్ట్ E0, సెకండ్ E0, థర్డ్ E0 ఈజ్ డిఫరెన్స్ ఆఫ్ EVP మైనస్ EVN. గాట్ ఇట్? ఫస్ట్ E0, సెకండ్ E0, థర్డ్ E0 ఇవన్నీ కూడా ఈక్వలే. ఇవి ఫర్దర్ ఈక్వేషన్స్ లో రీప్రొడ్యూస్ చేస్తాం. రైట్, టైం అయిపోతుంది, కొంచెం త్వరగా చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ E0 వచ్చేసాం. సెకండ్ కాంటాక్ట్ డిఫరెన్షియల్ పొటెన్షియల్స్ అన్నాం. కాంటాక్ట్ డిఫరెన్షియల్ పొటెన్షియల్స్ ఇక్కడ ఫెర్మి లెవెల్ EF మైనస్ EVP. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఒక డయాగ్రామ్ మళ్ళీ చూపిస్తాను. సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్ కి EF మైనస్ EVP ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది గ్యాప్ ఎనర్జీ మైనస్ E1. ఒకసారి పేపర్ మీద ఎక్కడ నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఓకే, ఫస్ట్ కాంటాక్ట్ పొటెన్షియల్ ఈజ్ ద EF మైనస్ EVP. ఎక్కడ తీసుకున్నారు ఇవి గ్యాప్ ఎనర్జీలో? EF మైనస్ EVP లెఫ్ట్ సైడ్ P రీజియన్, బాటమ్ ఎడ్జ్, అంతే కదా. బ్యాలెన్స్ ఎనర్జీ P రీజియన్, లెఫ్ట్ సైడ్ బాటమ్. EF ఈజ్ ద మిడిల్ రీజియన్. సో డిఫరెన్స్ ఆఫ్ ఫెర్మి ఎనర్జీ అండ్ EVP ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ ది డయాగ్రామ్ హాఫ్ ఆఫ్ ది గ్యాప్ ఎనర్జీ మైనస్ E1 వస్తుంది. అది నేను డయాగ్రామ్ మళ్ళీ చూపిస్తాను. సిమిలర్లీ రైట్ సైడ్ పార్ట్ టాప్ సైడ్ తీసుకుంటే కండక్షన్ ఎనర్జీ మైనస్ ఫెర్మి ఎనర్జీ, ఓకే, ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ది గ్యాప్ ఎనర్జీ మైనస్ E2 వస్తుంది. ఇది ఎలా వచ్చిందంటే డయాగ్రామ్ లో చూపిస్తాను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అమ్మవి. ఓకేనా? మనం ఏమనుకున్నాం, ఫస్ట్ ఎనర్జీ సెకండ్ ఈక్వేషన్ ఏం తీసుకున్నాము? EF మైనస్ EVP. సో లెఫ్ట్ సైడ్ బాటమ్ ఎడ్జ్ క్వశ్చన్ మార్క్ పెడతాను, అది చెక్ చేయండి. డయాగ్రామ్ లో చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏం తీసుకున్నాము? సెకండ్ ఈక్వేషన్ లో మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది? EF మైనస్ EVP అన్నాం కదా, ఈ పార్ట్ EF మైనస్ EVP. ఈ డిఫరెన్స్ మనకి ఎలా తెలుస్తుంది అంటే, హౌ మచ్ ఆఫ్ దిస్ డిఫరెన్స్? ఫస్ట్ కాంటాక్ట్ పొటెన్షియల్ హియర్ EF మైనస్ EVP ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసాము? ఈ పార్ట్ ఎంత అండి మనకి? గ్యాప్ ఎనర్జీ కదా, హాఫ్ ఆఫ్ ది గ్యాప్ ఎనర్జీ కదా. అంటే మనకి ఎక్కడ తీసుకున్నాం? EF మైనస్ EVP. ఈ డిఫరెన్స్ తెలియాలి అంటే, ఓకేనా, మనకి ఇక్కడ E0 ఒకటి తెలిసింది. ఓకేనా, E0 నుంచి మనకి ఈ పార్ట్ తెలియాలి అంటే ఇక్కడ చూడండి, E0 అనేది హాఫ్ ఆఫ్ ది గ్యాప్ ఎనర్జీ, ఇక్కడేమో హాఫ్ ఆఫ్ ది గ్యాప్ ఎనర్జీ ఉంది, దీంట్లో E1 అనేది ఒకటి ఉంది. చూడండి ఇక్కడ డిఫరెన్స్, ఇది E0, ఓకేనా, ఈ డిఫరెన్స్ E0, ఈ టోటల్ పార్ట్ హాఫ్ ఆఫ్ ది గ్యాప్ ఎనర్జీ. ఈ టాప్ సైడ్ E1, టోటల్ లో ఈ హాఫ్ ఆఫ్ ది గ్యాప్ ఎనర్జీ ఉంది. ఇక్కడ మనకు కావాల్సిన సెకండ్ పార్ట్ తీసుకుంటున్నాం, ఇది క్వశ్చన్ మార్క్. సో దిస్ ఈస్ ద EF మైనస్ EVP. కాబట్టి అవి తెలియాలంటే ఏం చేస్తున్నాము? టోటల్ పార్ట్ హాఫ్ ఆఫ్ ది గ్యాప్ ఎనర్జీ నుంచి E1 డిఫరెన్స్ సపరేట్ చేసేస్తే రిమైనింగ్ వస్తుంది, ఈ పార్ట్ వస్తుంది. కాబట్టి చూడండి, ఈ రీజియన్ పొజిషన్స్ లో మనకి ఇది కావాలి. క్వశ్చన్ మార్క్ పెట్టని చూసారా? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు EF మైనస్ EVP. ఇది తెలియాలి అంటే టోటల్ హాఫ్ ఆఫ్ ది గ్యాప్ ఎనర్జీలో నుంచి E1 తీసేస్తే, మైనస్ తీస్తే, నౌ EF మైనస్ EVP వచ్చేస్తుంది. దట్ ఈస్ ద వన్ కాంటాక్ట్ పొటెన్షియల్. సిమిలర్లీ రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ లో ECN మైనస్ EF కావాలి. నౌ ECN మైనస్ EF అని క్వశ్చన్ మార్క్ పెట్టని చూస్తారు, ఈ పార్ట్. ఇది కావాలి అంటే టోటల్ హాఫ్ ఆఫ్ ది గ్యాప్ ఎనర్జీలో నుంచి ఇక్కడ ఎనర్జీ పొటెన్షియల్ షిఫ్టింగ్ లెవెల్ E2 తీసేస్తే, ఓకేనా, ఈ పార్ట్ వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ ద రైట్ సైడ్ ఎన్ రీజియన్ అండ్ ద కాంటాక్ట్ పొటెన్షియల్. లెఫ్ట్ సైడ్ నుంచి EF మైనస్ EVP తీసుకున్నారు, రైట్ సైడ్ ECN మైనస్ EF తీసుకున్నారు. అసలు వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ దీస్ కండిషన్స్ అనుకున్నప్పుడు మన ప్రీవియస్ ఫెర్మి లెవెల్ ఎనర్జీ N టైప్ అండ్ P టైప్ డెరైవ్ చేశారు, గుర్తుందండి? ఇది N టైప్ రీజియన్ అండ్ P టైప్ రీజియన్. N టైప్ రీజియన్ ఫార్ములా ఏమి ఇచ్చాం మనకి? ఓకేనా, N టైప్ రీజియన్ ఫార్ములా ఫెర్మి లెవెల్ EF, లేదంటే
n is equal to స్మాల్ n is equal to ఎంత అనుకున్నాం n టైప్ రీజియన్ ఫెర్మి ఎనర్జీకి లెట్ డోనర్ స్టేట్ కదా ND ఈక్వల్స్ టు కండక్షన్ ఎనర్జీ EC మైనస్ KT ఇంటూ ln ఆఫ్ e పవర్ మైనస్ EC మైనస్ EF బై KT. ఇదే కదా మనం ఈక్వేషన్ తీసుకున్నాము. లాగర్థం తీసుకోకముందు సారీ n ఈజ్ ఈక్వల్ టు NC ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ ఎక్స్పోనెన్షియల్ e పవర్ మైనస్ ఆఫ్ EC మైనస్ EF కదా, EC మైనస్ EF బై KT. ఇది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ కండక్షన్ బ్యాండ్. అలాగే పీ రీజియన్లో తీసుకున్నప్పుడు P ఈజ్ ఈక్వల్ టు NV ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ EF మైనస్ EV బై KT, నాట్ KN, EV బై KT తీసుకున్నారు. సో దీంట్లో N రీజియన్లో తీసుకున్నప్పుడు EC మైనస్ EF అనేది వన్ ఆఫ్ ది కాంటాక్ట్ పొటెన్షియల్. మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి. సో కన్సిడర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్ అంటే ఇంట్రిన్సిక్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటే టోటల్ గ్యాప్ ఎనర్జీ టోటల్ E0 అనేది సాల్వ్ చేసుకుంటాం అనమాట. ఓకేనంటే కంపేర్ చేసుకుని ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ఈక్వేషన్ యూజ్ చేస్తుంది. దీంట్లో EC మైనస్ EF అనేది ఎన్ టైప్ రీజియన్లోను, నెక్స్ట్ EF మైనస్ EV అనేది పీ టైప్ రీజియన్లో తీసుకుంటాం. పీ టైప్ రీజియన్ తీసుకుంటే EVP అవుతుంది, ఇది ఎన్ టైప్ రీజియన్లో EC అని అవుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ ప్రీవియస్ స్లైడ్కి వెళ్దాము. కానీ కాంటాక్ట్ డిఫరెన్స్ పొటెన్షియల్స్ తెలిసినాయి కదా. రైట్. సెకండ్ పేజ్ చూడండి. సో సెకండ్ ఈక్వేషన్ కాంటాక్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ EF మైనస్ EVP ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది గ్యాప్ ఎనర్జీ మైనస్ E1 తీసుకున్నారు. అండ్ థర్డ్ ఈక్వేషన్ ECN మైనస్ EF ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది గ్యాప్ ఎనర్జీ మైనస్ E2 గా తీసుకున్నాం. ఈ రెండు కూడా డయాగ్రామ్స్ రాసింది సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్? E0 that is E1 plus E2. It is also equals to ECP minus ECN, EVP minus EVN. First equation. Second equation, third equation, contact potentials diagrams రాసినవి. ఓకే. ఇప్పుడు చూడండి, యాడింగ్ సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్. సెకండ్ థర్డ్ ఈక్వేషన్స్ ఇవి. సో యాడింగ్ సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్ ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక మీకు రైట్ సైడ్ పార్ట్ హాఫ్ ఆఫ్ ది గ్యాప్ ఎనర్జీ ప్లస్ హాఫ్ ఆఫ్ ది గ్యాప్ ఎనర్జీ EG/2 అవుతుంది, 1 EG అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ రెండు ఈక్వేషన్ యాడ్ చేస్తున్నప్పుడు మైనస్ ఆఫ్ E1 ప్లస్ E2. చూడండి ఈక్వేషన్ చెక్ చేసుకోండి. ఈ రైట్ సైడ్ పార్ట్లో ఈక్వేషన్లో ఇదంతా అవుతుంది EG/2 ఇస్ ద EG. నెక్స్ట్ మైనస్ ఆఫ్ E1 ప్లస్ E2. ఓకేనా. మైనస్ ఆఫ్ E1 ప్లస్ E2 ఇక్కడ రాసాను చూడండి. మైనస్ ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం కాబట్టి నెగిటివ్ అయింది, పాజిటివ్ అయింది. E1 ప్లస్ E2 ఈజ్ ఈక్వల్ టు గ్యాప్ ఎనర్జీ. ఈ లెఫ్ట్ సైడ్ ఇదొక ఈక్వేషన్ ఉంది, ఇదొక ఈక్వేషన్ ఉంది కదా, యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, రెండు పాజిటివ్ కాబట్టి లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసాం అనుకోండి నెగిటివ్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా. లేదంటే ఇక్కడ రాసుకోండి, ఇట్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్. ఓకే. ప్లస్ సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నారు అనుకోండి, ఫస్ట్ ప్లస్ సెకండ్ ఈక్వేషన్ ఈక్వల్స్ టు ఈ బాటమ్ సైడ్ ఏమవుతుంది, గ్యాప్ ఎనర్జీ EG మైనస్ ఆఫ్ E1 ప్లస్ E2 ఈజ్ ఈక్వల్ టు ప్రీవియస్ ఈక్వేషన్ E0 అని. E1 ప్లస్ E2 ఈజ్ ఈక్వల్ టు E0. ఇది ఫైనల్ ఈక్వేషన్. సో దీని నుంచి మనం సింప్లిఫై చేస్తే కనుక దేర్ ఫర్ గ్యాప్ ఎనర్జీ EG ఈక్వల్స్ టు E0 అనేది పక్క తీసుకొచ్చేసాం. లేదంటే హాఫ్ ఆఫ్ ది గ్యాప్ ఎనర్జీ అనుకున్నది ఇక్కడ రాస్తాను చూడండి. సో E1 ప్లస్ మైనస్ ఆఫ్ E1 ప్లస్ E2 ఈక్వల్ టు ఇక్కడ రాసాము, ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు E0 అని. ఇది ఇక్కడ E0 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు గ్యాప్ ఎనర్జీ EG మైనస్ ఆఫ్ ECN మైనస్ EF అనేది ఒక ఈక్వేషన్ గాను, EF మైనస్ EVP అనేది ఒక ఈక్వేషన్ గా ఉంచాను. అర్థమవుతుందమ్మా? అవి ఫోర్త్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. ఫోర్త్ ఈక్వేషన్ ది సమ్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్. లెట్ E1 ప్లస్ E2 ఈజ్ ఈక్వల్ టు E0 అని ప్రీవియస్ ఈక్వేషన్ 1 నుంచి తీసుకున్నాం.
ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది గ్యాప్ అనేది ఇక్కడ నుంచి నార్మల్ ఈక్వేషన్స్ వచ్చినాయి. ఈజీ ఫస్ట్ ఈక్వేషన్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి, హౌ మచ్ ఆఫ్ ఈజీ. సెకండ్ మైనస్ ఆఫ్ ఈసీఎన్ మైనస్ ఈఎఫ్, ఇది ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి, ఈజీ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ఈఎఫ్ మైనస్ ఈవీపీ, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్ ఈక్వేషన్ నుంచి ఫెర్మి ఎనర్జీ పీ టైప్ ఎన్ టైప్ ఇంట్రిన్సిక్ క్యారియర్ల నుంచి డెరైవ్ చేసి ఈక్వేషన్ వస్తుంది. సో ఇవి ఇండివిజువల్ గా డెరైవ్ చేసి ఈక్వేషన్ 4 లో సబ్స్టిట్యూట్ చేస్తే వి గాట్ E0. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకి ఇక్కడ కొంచెం ఎనర్జీ పొటెన్షియల్ ఉంది కదా, అది ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాము. ఇప్పుడు ఎలా వస్తుంది చూడండి, ఇక్కడ నుంచి త్వరగా అవుతుంది, తర్వాత చెప్తాను. జస్ట్ సబ్స్టిట్యూషన్ ఈక్వేషన్స్. నా ఫస్ట్ ఫైండ్ అవుట్ ఈజీ. హౌ టు ఫైండ్ అవుట్ ఈజీ అనేది మనకి ఫ్రమ్ ఇంట్రిన్సిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్, ఇంట్రిన్సిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్. ఆ ఇంట్రిన్సిక్ చార్జ్ క్యారియర్స్ లో కనుక మనకి ఈక్వేషన్ తీసుకుంటే దట్ ఈస్ ఎన్ ఇంటూ పి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ స్క్వేర్. ఓకే, ఇందాక గ్యాప్ ఎనర్జీలు మనకు తీసుకుని వచ్చేసారా, ఎన్ ఇంటూ పి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ స్క్వేర్. సబ్స్టిట్యూట్ ఎన్ అండ్ పి వాల్యూ. ఎన్ ఈజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్. ఓకే, అది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ హోల్స్ నుంచి ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఈ ఎన్పిని సబ్స్టిట్యూట్ చేయండి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సీ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈఎఫ్ మైనస్ ఈజీ బై టీ అన్నాం చూసారా. ఈ రెండు ఈక్వేషన్స్ సింప్లిఫై చేస్తే ఇక్కడ ఈజీ అనేది ఒక టర్మ్ వస్తుంది. ఆ ఈజీ రెండింటి ఎందుకు వస్తుంది ఈజీ అనేది చూడండి, ఇక్కడ ఇచ్చాను. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నెంబర్ ఆఫ్ హోల్స్ సబ్స్టిట్యూషన్ ఈక్వేషన్ లో ఇక్కడ రాశాను. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్డి ఈక్వల్స్ టు ఎన్సీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఈసీ మైనస్ ఈఎన్ బై ఈఎఫ్ బై కేటీ. సెకండ్ ఈక్వేషన్ పి ఈజ్ ఈక్వల్ టు ఎన్వి ఇంటూ ఈ పవర్ మైనస్ ఈఎఫ్ మైనస్ ఈవీ బై కేటీ, ఇక్కడ రివర్స్ లో రాశాను, అందుకని ప్లస్ ఇండికేట్ చేశాను అనమాట. కేటీ ఇక్కడ ఎన్ ఇంటూ పి అన్నారు కాబట్టి రెండు మల్టిప్లై అవుతుంది, ఎన్సీ ఎన్వి అవుతుంది. ఈ ఎక్స్పెన్షన్ టర్మ్ మల్టిప్లై చేశారనుకోండి, సో సింగిల్ ఎక్స్పెన్షనల్ తీసుకుని, ఓకేనా, మైనస్ ఆఫ్ ఈసీ మైనస్ ఈఎఫ్ అనే ఒకటి ఈక్వేషన్ వస్తుంది. దాంట్లో ఈసీ మైనస్ ఈఎఫ్ ఈవి, ఈ ఈసీ మైనస్ ఈవి అనేది ఏమవుతుంది, ఈసీ మైనస్ కాదు, ఇది ఈసీ ప్లస్ ఈవి వస్తుంది. అంటే నెగిటివ్ కామన్ తీసేస్తాం ఇక్కడ. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఈసీ ప్లస్ ఈవి ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ ద ఎనర్జీ బ్యాండ్ డయాగ్రాము గ్యాప్ ఎనర్జీ ఈజీ. ఫర్వర్డ్ ఎనర్జీ గ్యాప్ అనేది మనం ఎలా తీసుకుంటున్నామండి, అవి రెండింటికి కాంటాక్ట్ పొటెన్షియల్ కదా, ప్లస్ మైనస్ వస్తుంది. ఇది ఈసీ మైనస్ ఈవి. చూడండి, ఎక్స్పోనెన్షియల్ టర్మ్ తీసుకుంటే మైనస్ ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు మీరు, ఈ రెండు ఎనర్జీ కదా, ఇట్ ఈస్ ద గ్యాప్ ఎనర్జీ ఈజీ. సో ఈజీ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ ది ఈసీ మైనస్ ఈవి, రెండు ప్లస్ కాదు, సారీ ఇది నాట్ మైనస్, మైనస్ వస్తుంది. ఇండివిజువల్ తీసుకున్నప్పుడు మైనస్ ఈసీ మైనస్ ఈవి వస్తుంది. సో ఈసీ మైనస్ ఈవి ఈజ్ ద గ్యాప్ ఎనర్జీ. అందుకని ఇక్కడ ఈ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ సింప్లిఫై చేసినప్పుడు మనకి ఈ గ్యాప్ ఎనర్జీ ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఈ సింప్లిఫికేషన్ చేసిన దాంట్లో ఈసీ మైనస్ ఈవి అవుతుంది. ఒకసారి చెక్ చేసుకున్నాము సపరేట్ గా పేపర్ మీద. నౌ ది ఈసీ మైనస్ ఈవీని గ్యాప్ అనేది తీసుకుంటారు, డివైడెడ్ బై కేటీ ఈజ్ కామన్. ఈ ఈక్వేషన్ నుంచి ఈజీ ఫైండ్ అవుట్ చేస్తాము. హౌ టు ఫైండ్ అవుట్ దిస్ ఈజీ ఈక్వేషన్, ఎన్ ఇంటూ పీ ఈజ్ ఈక్వల్ ఎన్ఐ స్క్వేర్ అన్నారు. సో ఎన్ఐ స్క్వేర్ ఇంటూ ఎన్సీ ఎన్వి ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చేసినప్పుడు టేకింగ్ ఎల్ ఆన్ బోత్ సైడ్స్, ఎందుకంటే ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఉంది. దేర్ఫోర్ టేకింగ్ ఎల్ ఆన్ బోత్ సైడ్స్, ln of ni square is equal to ln of nc nv into exponential term వస్తుంది. దాని నుంచి సింప్లిఫై చేస్తే ఇక్కడ లాగరిథం కాదు, ln ఫైండ్ అవుట్ ఈజీ. దట్ గ్యాప్ ఎనర్జీ ఈజ్ kT ఇంటూ ln of nc nv బై ni స్క్వేర్ అనేది ఈ ఇంట్రిన్సిక్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ నుంచి అండ్ మాస్ యాక్షన్ నుంచి తీసుకుంటాం అనమాట. సో దాని నుంచి మనకి ఈజీ ఫైండ్ అవుట్ అవుతుంది ఫ్రమ్ ఈక్వేషన్ 4. ఒక ఈక్వేషన్ వచ్చేసింది. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకుని ఈక్వేషన్ తీసుకుని, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ లో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సి, అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్డి అన్నాం, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్సి ఇంటూ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఈసీ మైనస్ ఈఎఫ్ బై కేటీ. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నెంబర్ ఆఫ్ హోల్స్ ఈక్వేషన్ ఉన్నాయి చూసారా. ఇక్కడ ఏం చేస్తారంటే అడిషనల్ రీజియన్ మెన్షన్ చేస్తున్నాం, ఈసీకి బదులుగా ఈసీ అని రాస్తారు. బికాజ్ ఈసీ ఈజ్ ఇన్ ది ఎన్ రీజియన్ కదా, కండక్షన్ ఎనర్జీ ఇన్ ఎన్ రీజియన్. సో ఈసీఎన్ మైనస్ ఈఎఫ్ బై కేటీ వస్తుంది. మనకి ఇక్కడ ఫోర్త్ ఈక్వేషన్ చూడండి,
వన్ ఆఫ్ ద కాంటాక్ట్ పొటెన్షియల్ ఈసీఎన్ మైనస్ ఈఎఫ్ కావాలి. అది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ నుంచి టేకింగ్ ఎలాన్ బోత్ సైడ్స్ తీసుకుంటే ఈసీఎన్ మైనస్ ఈఎఫ్ సాల్వ్ చేయొచ్చు. లైక్ ప్రీవియస్ గ్యాప్ ఎనర్జీ ఎలా అయితే చేస్తారో అది. ఓకేనండి. దెన్ దీని నుంచి ఏమి ఈక్వేషన్ వచ్చింది? ఇప్పుడు ఈసీఎన్ మైనస్ ఈఎఫ్ అనేది ఫైనల్ గా కేటీ ఇంటూ ఎలన్ ఆఫ్ ఎన్సీబీ ఎన్డి అనేది ఒక ఈక్వేషన్ వచ్చింది. లెట్ ఇట్ ఈస్ ఈజీ అనేది 5th ఈక్వేషన్. ఓకే, 4th ఈక్వేషన్ లో ఈజీ ఫస్ట్ సాల్వ్ చేస్తాము, లేకపోతే దట్ ఈస్ 5th ఈక్వేషన్. నెక్స్ట్ ఈసీఎన్ మైనస్ ఈఎఫ్ కి సింప్లిఫై చేస్తే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ నుంచి 6th ఈక్వేషన్ వచ్చింది. ఇట్ ఈస్ కాంటాక్ట్ పొటెన్షియల్. చూడండి, 4th తర్వాత 5th ఈక్వేషన్ ఇది ఈజీ అంటే ఈజీ అయిపోయింది. ఇది ఇందులో 6th ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ ఈ కాంటాక్ట్ పొటెన్షియల్ నుంచి 6th ఈక్వేషన్ వచ్చింది. ఇది దీని నుంచి 5th ఇది 6th ఈక్వేషన్ వచ్చింది. బాటమ్ సైడ్ సిమిలర్లీ అని చెప్పేసి వ్యాలెన్స్ ఎనర్జీ సెకండ్ కాంటాక్ట్ పొటెన్షియల్ లో ఈఎఫ్ మైనస్ ఈవీపీ తీసుకున్నారు చూసారా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్ ఇన్ పీ రీజియన్. సో ఆ ఈక్వేషన్ నుంచి సింప్లిఫై చేస్తే ఇదిగో ఈవీపీ మైనస్ ఈఎఫ్ మైనస్ ఈవీపీ అనేది 7th ఈక్వేషన్ లో సాల్వ్ చేస్తాం. ఈ 5, 6, 7 అనేవి ఓకేనమ్మా ఇంట్రిన్సిక్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ నుంచి మాస్ యాక్షన్ లా నుంచి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ నుంచి కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్ ఈక్వేషన్స్ తీసుకుని అవి టేకింగ్ ఎలన్ బోత్ సైడ్స్ అండ్ సింప్లిఫై ది డిఫరెంట్ కాంటాక్ట్ పొటెన్షియల్స్. సో 5, 6, 7 ఈక్వేషన్స్ లో 4th ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, ఈజీ తెలిసింది, ఈసీఎన్ మైనస్ ఈఎఫ్ తెలిసింది, ఈఎఫ్ మైనస్ ఈవీపీ తెలిసింది. ఓకేనా, ఈ 3 ఈక్వేషన్స్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వి గాట్ E0 గ్యాప్ ఎనర్జీ పొటెన్షియల్స్. చూడండి లాస్ట్ గా, therefore substituting 5, 6 equation in 4th equation, then E0 equals to అన్ని సబ్స్టిట్యూట్ చేయండి ఇండివిజువల్ గా. ఇక్కడ ఇచ్చారు చూడండి, E0 ఈక్వల్స్ టు ఫస్ట్ గ్యాప్ ఎనర్జీ, తర్వాత కాంటాక్ట్ పొటెన్షియల్ ఈసీఎన్ మైనస్ ఈవీపీ, ఈసీఎన్ మైనస్ ఈఎఫ్, నెక్స్ట్ ఈవీపీ మైనస్ ఈఎఫ్. మూడు ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఇది 5th, ఇది 6th, 7th ఈక్వేషన్స్. ఇవి సబ్స్టిట్యూట్ ఇన్ ది ఈక్వేషన్ 4th ఈక్వేషన్ అది E0. ఈ సింప్లిఫై చేసే లాగర్థంలు అన్ని కూడా లాగ్ కదండి ఎల్ఎన్ పార్ట్. ఓకేనా, ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేస్తే సో E0 ఈజ్ ఈక్వల్ టు కేటీ, అన్నిటికీ కామన్ ఉంది, కేటీ ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ అన్ని కూడా మీకు మల్టిపుల్ చేసుకోండి. అవి ఎన్సి ఎన్వి బై ఎన్ఐ స్క్వేర్ ఇంటూ ఒకటి సింగిల్ లాగర్థం తీసుకున్నాం కదా, ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ఎన్డి బై ఎన్సి ఇది రివర్స్ అవుతుంది, ఇంటూ ఇక్కడ కూడా నెగిటివ్ ఉంది కాబట్టి ఎన్ఏ బై ఎన్వి. ఇవన్నీ కూడా నెగిటివ్ టర్మ్స్ తీసుకుని మనకు ప్రోడక్ట్ పెట్టేసుకున్నాం. సో వీటి నుంచి ఇంకా సింపుల్ క్యాన్సిలేషన్స్ ఏమన్నాయో చూసుకోండి. ఇందులో క్యాన్సిలేషన్స్ ఎన్వి క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఎన్వి చూడండి, ఇది 4th ఈక్వేషన్ లో therefore E0 ఈజ్ ఈక్వల్ టు కేటీ ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎన్వి క్యాన్సిల్ అవుతుంది, అలాగే ఎన్సి క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి, కేటీ ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ ఎన్ఏ ఎన్డి బై ఎన్ఐ స్క్వేర్, ఇది మిగిలింది అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు E0 ఈక్వేషన్. ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఈక్వేషన్. సో E0 ఈజ్ ఈక్వల్ టు కేటీ ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ లాగ్ కాదు ఇది, ఎల్ఎన్ ఆఫ్ ఎన్ఏ ఎన్డి బై ఎన్ఐ స్క్వేర్. ఇది మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఏడి నాండ్ గేట్ ఒకటి వస్తుంది చూసారండి లాజిక్ గేట్స్ లో, అది ఒకటి గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది, మర్చిపోవద్దు. ఎన్ఏ ఎన్డి సబ్స్క్రిప్షన్స్ అండ్ ఎన్ సబ్స్క్రిప్ట్ డి అండ్ ఎన్ సబ్స్క్రిప్ట్ ఏ, ఎక్సెప్ట్ స్టేట్ అండ్ డోనార్ స్టేట్స్ ఇవి. సో ఎన్ఏ ఎన్డి బై ఎన్ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు E0. ఇప్పుడు E0 వచ్చింది, E0 నుంచి మనకు వోల్టేజ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అది రిలేషన్ తెలియాలంటే అంతకుముందు ఈక్వేషన్ ఒకటి డెరైవ్ చేస్తాము వెలాసిటీ ఈక్వేషన్స్ లో. లేకపోతే V0 ఈజ్ ఈక్వల్ టు కేటీ బై క్యూ ఇంటూ
KT by Q into ఎలా ఎందుకని వస్తుంది ఇది V0 కావాలంటే మీకు ఇక్కడ ఈక్వేషన్ ఉంది చూడండి. V0 is equal to E0 by Q అని. Is another one of the defined equation voltage related energy. V0 is equal to E0 by charge. అది తీసుకుంటే మనకి అవుట్పుట్ వోల్టేజ్ డెరైవ్ చేయొచ్చు. ఓకేనా? E0 తెలిసింది అనుకోండి, E0 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో అదే మనకి E0 ఈక్వల్స్ ఎంత వచ్చింది? ఫైనల్ ఈక్వేషన్ KT ఇంటూ ln ఆఫ్ NA ND by NS స్క్వేర్ అన్నాం. ఈ V0 ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే అవుట్పుట్ వోల్టేజ్ మెజర్ చేయొచ్చు ఆర్ క్యాలిక్యులేట్ ది V0. సో V0 ఈజ్ ఈక్వల్ టు ఫైనల్లీ ఇక్కడ ఏమవుతుంది? KT ఇంటూ ఛార్జ్. ఓకేనా? E0 సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ వచ్చింది చూడండి, KT ఇంటూ ఛార్జ్ బై ln ఆఫ్ NA ND by NS స్క్వేర్. నౌ ఇట్ ఈస్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వేషన్. అంటే ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తే ఎనర్జీ నుంచి V0 వస్తుంది. మళ్ళీ ఈ ఎనర్జీ నుంచి మనకి ఎన్ టైప్ పీ టైప్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసుకోవాలనుకుంటే యునో ND NA అన్నాం. ఓకేనా? ND NA. సో ND ఈజ్ ఈక్వల్ టు డోనర్ స్టేట్, NA ఈజ్ ఈక్వల్ టు యాక్సెప్టర్ స్టేట్ అన్నాం. అంటే మళ్ళీ ఇందులో ఎన్ టైప్ రీజియన్, ఇది పీ టైప్ రీజియన్. ఎన్ టైప్ పీ టైప్ మళ్ళీ రీప్రొడ్యూస్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకేనండి? ఈ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎన్ టైప్ అండ్ పీ టైప్ ఎలా కావాలన్నా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. మెటీరియల్ ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. వేర్ ఈ సార్ ఎక్స్పాండ్ టర్మ్స్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ఎలక్ట్రాన్ వోల్ట్ అండ్ K ఈస్ ద ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ డిగ్రీస్ కెల్విన్. ఇక్కడ ఇండికేషన్ ఇచ్చాం చూడండి. అండ్ ద కాంటాక్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ E0 ఇన్ వోల్ట్స్. సో E0 ఇన్ వోల్ట్స్ కాబట్టి మనకి వోల్టేజ్ తీసుకున్నప్పుడు వోల్టేజ్ తీసుకోవచ్చు. వేర్ E0 డిపెండ్స్ అపాన్ ది ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్. దీస్ ఆర్ ఇండివిజువల్ నోటేషన్స్. ఓకేనండి? దీని నుంచి మనకి హలో అలాగే లాస్ట్ ఈక్వేషన్ మనకి ఎన్ టైప్ పీ టైప్ కావాలనుకుంటే కనుక ఇక్కడ ఇచ్చాను చూడండి. E0 ఈక్వేషన్, అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వేషన్ ఇచ్చాము. దీని నుంచి ఎన్ టైపు పీ టైప్ మెటీరియల్స్ కి అవుట్పుట్ వోల్టేజ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదా ఎన్ టైప్ ఆర్ పీ టైప్ ఏది కావాలన్నా కూడా మనకు అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వేషన్స్ వస్తాయి. సో అప్ టు దిస్ వన్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫస్ట్ చాప్టర్, హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఈజ్ ఓవర్ ఇన్ ది ఎనర్జీ బ్యాండ్ లెవెల్స్, PN జంక్షన్స్. Okay, tomorrow onwards we'll discuss on the PN junction diodes, open circuit and closed circuits. Okay, stop here.